రెక్టిఫై చేసుకోవాలని నేను చేస్తున్న పని ఏంది, నేను మంచి చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోవాలా. నువ్వు చంపే వరకు వెళ్ళినావంటే ఎంత క్రూరం. జంతువులు నయం, ఆకలేస్తేనే తింటున్నాయి, మీరు మానవ మృగాలుగా తయారవుతున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఈజీ అయిపోయింది. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతున్నారన్న విషయం లేదు. హక్కు వాళ్ళకే లేదండి, తల్లిదండ్రులకే పెంచిన వాళ్ళకే లేదు. నీకు ఎక్కడిది హక్కు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు దీని మీద ఎందుకు సమస్య మీద ఎందుకు బయటికి రావట్లేదు? ఇట్లాంటివి ఇంకెన్ని చూసుకుంటూ ఉంటారు? ఇప్పటికి 100 జరిగాయి, 1000 జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. మనస్తత్వాలు మార్చుకోండి. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందిస్తుంది అంటారా? ఖచ్చితంగా స్పందించాలి. ఈ అమ్మాయిది ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఇదే ప్లేస్లో మనం ఉండి 1,000 సమస్యల గురించి మాట్లాడుకున్నాము, అయినా ఇదే విధంగా జరుగుతున్నాయంటే మనస్తత్వాలు మార్చలేము మనం. కాబట్టి మనస్తత్వాలను తెలుసుకొని ఆ మనిషి మనకు అవసరమా కాదా, అవసరమైన మనిషి అయితే నాతో ఉండాలి, అవసరం లేని మనిషి అయితే నేను వెళ్ళిపోండి అక్కడి నుంచి. వాడితో పట్టుకొని వేగాల్సిన అవసరమే ఉంది మీకు? మీరు బ్రతకలేరా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ అమ్మాయి ఉంటేనే నేను బ్రతుకుతా అంటాడు వీడు, ఈ అబ్బాయి ఉంటేనే బ్రతుకుతా అంటారు. ఆఖరికి వచ్చాక ఒకరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. మీ జీవితాలు మీరు గడపండి, ఇంకొకరి మీద డిపెండ్ కాకండి. ఓవరాల్గా సొసైటీకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ మీరు ఏం చెప్పాలి? సానుభూతి మాత్రమే చెప్పగలం ఫ్యామిలీకి. ఇది ఒక విషయము. ఇంకొకటి ఏంటంటే, అన్నదమ్ములు మీరు అందరూ ఉన్నారు కదా, వాడిని చంపేయండి, ఏం తప్పు లేదు. మన బిడ్డ ప్రాణం తీసినప్పుడు వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? భయపడాల్సిన అవసరమే లేదు. ఒక మనిషి ప్రాణాన్ని తీస్తున్నప్పుడు వాడికి వచ్చిన ధైర్యము, అరే నా తప్పు చేసిన వాడిని చంపేస్తున్న ధైర్యం నీలోకి రావాలా, వచ్చి నువ్వు చంపే అప్పుడు అంతే. ఇంకొకటి సమాజానికి ఏం చెప్తున్నామంటే, తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడకండి. మీరు ప్రేమిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేక నా కూతురు నా కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడో అని చెప్పేసి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. అతి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని ఇలాంటి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాడికి ఏం శిక్ష చేస్తే బాగుంటుంది? చంపేయడం ఒకటే అంతే కదా, ప్రాణానికి ప్రాణం. చేశారు కదా, మన ప్రీతి ఇష్యూలు అయినప్పుడు ముగ్గురిని చంపేశారు, అయినా ఇట్లా రిపీట్ అయిందని చంపుకుంటూ. అదే చెప్తున్నా మనస్తత్వాలు, నేను అదే చెప్తున్నా తల్లిదండ్రులకి పిల్లలకి చెప్తున్నా, మీరు చిన్న వయసులో ప్రేమలని పెళ్లిలని చేసుకోకండి. మీరు ఎక్కడ తప్పిదారిపోతారో అని చెప్పేసి తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. మీకంటే ఒక మెచ్యూరిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉంటుంది. అంతే తప్ప కానీ చిన్న వయసులో మేము ప్రేమిస్తున్నామంటే భయం తల్లిదండ్రులకి, నా కూతురు ఎక్కడ పోతుందో, నా కొడుకు ఏం చేస్తాడో అని చెప్పేసి ఆ భయాన్ని తల్లిదండ్రులు క్రియేట్ చేయకండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి.